శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమతే నమో నమః. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం సుందరకాండలో మనం ఎంతవరకు శ్రవణం చేశామో పఠనం చేశామనేది ముందుగా తెలుసుకుందాం. సీతమ్మను కనుక్కోవడానికి మహేంద్రగిరి పర్వతము నుండి లంకానగరానికి బయలుదేరిన హనుమ సముద్రంపై ఎగురుతూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఆయనకు ఎన్నో ఆటంకాలనేవి కలిగాయి. అయినా అన్నింటినీ ఎదుర్కొంటూ రామబాణంలాగా ముందుకు సాగిపోతూ లంకానగరమున్న త్రికూటాచల పర్వతాన్ని చేరుకున్నారు మన హనుమ. సూక్ష్మ రూపాన్ని ధరించి లంకలో ప్రవేశించబోగా ఆ రాక్షసి లంకిని అడ్డుపడింది. ఆమెను కూడా సంహరించేసి ఆమెకు శాప విమోచనాన్ని కలిగించారు హనుమ. లంకానగరంలో ఇంచుమించు వెతుకుతూ సీతమ్మ జాడ కోసం చూస్తూ ఉన్నారు మన హనుమ. మరి నెక్స్ట్ ఏం చేయబోతూ ఉన్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. హనుమ లంకానగరంలో సీతమ్మ జాడ కోసం వెతుకుతూ విభీషణ, మహోద్రాక్ష, వజ్రదంష్ట్ర, ఇంద్రజిత్తు, ధూమ్రాక్ష, విరూపాక్ష, విద్యుత్మాలి, జంబాలి, సుమాలి, కననన్, సుకనన్, చక్రన్, సాలన్ ఇలా ఎందరో రాక్షసుల గృహాలన్నీ కూడా సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నారు హనుమ. ఇక రావణాసురుని భవనం వద్దకు వచ్చారు హనుమ. ఆ భవనం ఎలా ఉందంటే బంగారం, రత్నాలు, వజ్రాలు లాంటి మణులతో పొదగబడిన గోడలతో కనిపిస్తూ ఉందట ఆ భవనము. ఆ భవనం ముందు హనుమకు ఒక పుష్పక విమానం కనిపించిందట. సరే, ముందుగా మనం ఈ పుష్పక విమానాన్ని చూసి దానిలో సీతమ్మ ఉందేమో తెలుసుకొని, లేదంటే అప్పుడు ఈ భవనంలోకి వెళ్ళి చూద్దాము అని అనుకొని హనుమ ఆ పుష్పక విమానమును చూడడానికి లోపలికి వెళ్తూ ఉన్నారట. ఈ పుష్పక విమానాన్ని దేవశిల్పైన విశ్వకర్మ బ్రహ్మగారి కోసం తయారు చేసి ఇచ్చారట. బ్రహ్మగారేమో కుబేరునికి ఇచ్చారట. కుబేరుడు బ్రహ్మగారికి తపస్సు చేస్తే కానుకగా ఈ పుష్పక విమానాన్ని ఇచ్చారట. అయితే ఇది చూసిన రావణాసురుడు, వాళ్ళ అమ్ముంది కదండి, ఆవిడ అది సహించలేకపోయింది. ఎందుకంటే తన యొక్క సవితి కుమారుడు కదా కుబేరుడు, అతని దగ్గర ఇంత గొప్ప వాహనం ఉండడం ఏమిటి, నా కొడుకు దగ్గర ఉండాలి కదా అని అనుకొని దాన్ని తీసుకొని రమ్మని రావణుణ్ణి ప్రేరేపించిందట. తన పరాక్రమంతో తన సవతి సోదరుడైన కుబేరుణ్ణి జయించి రావణాసురుడు ఈ పుష్పక విమానాన్ని దక్కించుకున్నాడట. అంతేకాకుండా ఈ లంకా భవనం కూడా కుబేరుడి నుంచే దక్కించుకున్నాడట రావణాసురుడు. రావణ సంహారం తర్వాత సీతారాములు ఈ పుష్పక విమానంలోనే అయోధ్యను చేరి తర్వాత దాన్ని కుబేరునికి తిరిగి ఇచ్చేశారని చెప్తూ ఉంటారు. రామాయణం సుందరకాండలో ఈ పుష్పక విమానం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క అద్భుతాన్ని ఎంతో బాగా వివరించారట. మనమైతే సింపుల్గా చెప్పుకుందామా? ఈ పుష్పక విమానం మణిమాణిక్యాలతో, వజ్రాలతో నిర్మించబడి మేలిమి బంగారు కిటికీలతో ఉండి దాని నిర్మాణం సాటి లేనిదిగా ఉందట. ఊహలకు అందదట. అంత చక్కగా ఉంటుందట. అంతరిక్షాన నెలకొని ఎక్కడైనా కూడా తిరగలదట. అందులో లేని విశేషం కానీ చక్కని శిల్పం కానీ లేవట తెలుసా. ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా మరొకళ్ళకి స్థలం అనేది ఉంటుందట ఆ పుష్పక విమానంలో. అందులో కూర్చున్న వారి ఆలోచనలను అనుసరించి అది వెళ్ళగల శక్తి ఉందట దానికి. వేల కొలది భూతగణాలు ఆ విమానాన్ని మోస్తూ ఉన్నట్లు దాని బయట భాగాన శిల్పాలు చెక్కబడి ఉన్నాయట. అంత అందంగా పుష్పక విమాన వర్ణనను వివరించారండి. ఆ పుష్పక విమానంలోకి వెళ్ళి అంతా చూస్తూ ఉన్నారు మన హనుమ. అలా చూస్తూ ఉండగా హనుమకు ఒక ప్లేస్ చూడగానే ఎంతో ఆశ్చర్యం వేసిందట. ఆ పుష్పక విమానంలో మధ్యలో ఒక గొప్ప మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉందట. దాన్ని రావణాసురుడు రోజు కూడా ఆరాధిస్తూ ఉంటాడంటండి. అది చూసి హనుమ అనుకున్నారు, వీడిక్కడేమో ఈ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉన్నాడు, అక్కడేమో అదే లక్ష్మీదేవిని బంధించాడు మూర్ఖుడు అని హనుమ అనుకున్నారట. ఇప్పుడు రావణుని భవనంలోకి ప్రవేశించిన హనుమ నగ్నంగా ఉన్న రావణుడు అలాగే ఆయన చుట్టూ మరికొందరు రాక్షస స్త్రీలను చూశాడట. ఆ పక్కనే ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి మండోదరిని చూశారట. ఒక్కొక్క క్షణం ఈమె మన సీతమ్మేమో అని అనుకునేంత తేజస్సుతో ఉందట ఆవిడ. కానీ మరుక్షణమే సీతమ్మ అయ్యుండదు అని హనుమ భావించి
అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. హనుమ బయటకొచ్చి కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడట. నేను ఒక బ్రహ్మచారినయుండి రామకార్యం కోసం వచ్చి ఈ భవనాన్ని చూడడం ఏమిటి, ఈ స్త్రీలను చూడడం ఏమిటి, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము అని ఆయన ఆ చూసిన స్త్రీలను వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడట. కానీ తాను చూసినటువంటి స్త్రీలకు ఎవ్వరూ కానీ వాళ్ళ యొక్క అవతారం కానీ ఏవి కూడా మన హనుమకు గుర్తు రాలేదంట. మనకు అవేమీ గుర్తు రాలేదు అంటే మన మనస్సుకు తీసుకోలేదు అని అర్థం, మనం తప్పు చేయడం లేదు అని అర్థం. రామసేవ నిమిత్తమే, సీతమ్మ అన్వేషణ నిమిత్తమే హనుమ ఈ దృశ్యాల్ని చూడాల్సి వచ్చింది, కానీ తన ఇంద్రియ తృప్తి కోసం మాత్రం కాదు అని తెలుసుకున్నటువంటి హనుమ సీతమ్మ కోసం వెతకడం మళ్ళీ మొదలుపెట్టారు. దొరకలేదని ఎంతో బాధ వస్తున్నా కూడా తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఆ శ్రీరాముని స్మరిస్తూ అన్వేషిస్తూ ఉన్నారు. అశోకవనంలోకి ప్రవేశించి సౌందర్యాన్ని చూసి ఈ వనం ఇంత ప్రశాంతంగా ఇంత అందంగా ఉంది అంటే ఇక్కడ తప్పకుండా సకల గుణములు కలిగినటువంటి సౌందర్యవతి అయిన ఆ సీతమ్మ ఉండే ఉంటుంది అని ముందుకు సాగారు హనుమ. అప్పటికే బాగా చీకటైపోయిందా, హనుమ ఒక చెట్టు పైకెక్కి నిద్రిస్తూ ఉన్నారు. అలా ఉండగా ఇంతలోనే తెల్లవారుజాము బ్రహ్మముహూర్తం అయ్యింది. తెల్లవారుతూ ఉంది. దుర్మార్గుడైన దుష్టుడైన రావణుడు మన సీతమ్మ దగ్గరకు రావడాన్ని హనుమ చూశారు. ఆ దుష్టుడైన రావణాసురుడు సీతమ్మను దూషిస్తూ భయపెడుతూ ఉన్నాడు. నీకిచ్చిన గడువులోగా నువ్వు నాకు లొంగకపోయావంటే ఈ రాక్షసులందరూ కూడా నిన్ను తినేస్తారు అని అంటూ భయపెట్టాలని చూశాడు. అప్పుడు మన సీతమ్మ ఒక గడ్డిపోచను తీసి ఆ రావణాసురుడు ముందు ఉంచింది. నువ్వు ఈ గడ్డిపోచతో సమానంరా, నీకెంతో బలం ఐశ్వర్యం ఉందని విర్రవీగుతున్నావు కదా, నీకు చివరకు ఈ గడ్డిపోచ మాత్రమే మిగులుతుంది అని చెప్పడానికి, అలాగే భర్త కాకుండా ఇతర ఏ మగవాళ్ళైనా సరే పరాయి పురుషులే కదా, వారికి దూరంగా ఉండాలి, వారితో ఒక హద్దును పాటించాలి, కనుక ఈ గడ్డిపోచే ఆ హద్దు అని చెప్పడానికి సింబాలిక్గా సీతమ్మ గడ్డిపోచను ఉంచింది. అంతేకాకుండా పశువులా ప్రవర్తించేవాడు కనుక పశువుకు మనం గడ్డి పెట్టినట్లుగా ఆ రావణాసురుడు ముందు ఆ గడ్డిపోచను ఉంచింది మన సీతమ్మ. రావణుని ఆజ్ఞతో రాక్షసులందా సీతమ్మను వేధిస్తూ ఉండేవారండి. సీతమ్మ వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక నాకు చావే శరణ్యం అని అనుకుంది. ఇంతలో త్రిజట అనే ఒక రాక్షసి సీతమ్మ దగ్గరకు వచ్చింది. పేరుకు రాక్షసే అయినా ఎన్నో మంచి గుణాలు కలిగిన స్త్రీ ఆ త్రిజట. సీతమ్మ, బాధపడకు తల్లి, ఎందుకు చావాలని అనుకుంటున్నావు? నీ రాముడు తప్పకుండా వస్తాడమ్మా. నిన్న రాత్రి నాకు కలొచ్చింది. నీ భర్త అయిన రాముడు వానరులందరితో కలిసి లంకను చేరుకున్నాడు. రావణాసురుడు రక్తంతో దక్షిణ దిశగా పరుగులు తీస్తూ ఉన్నాడు అని నాకు కలొచ్చింది. అంటే నా కల ఎప్పుడూ కూడా జరిగి తీరుతుందమ్మా. అంటే నీకంతా కూడా శుభమే జరుగుతుంది, కాబట్టి నువ్వు బాధపడకు అని సీతమ్మకు ధైర్యం చెప్పింది. అలాగే ఆ రాక్షస స్త్రీలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చింది. రేపటి రోజున సీతమ్మ భర్త రాముడు వచ్చి మీ భర్తలందరినీ సంహరించిన తర్వాత మిమ్మల్ని కాపాడాలి అంటే ఇప్పుడు మీరు సీతమ్మతో సరిగ్గా ఉండండి అని వారికి చెప్పింది త్రిజట. అదంతా విన్న సీతమ్మకు మనసులో ఎంత బాధ ఉన్నా కూడా కొంత ఊరట అనేది వచ్చింది. ఇదంతా చిట్టుపైనున్న హనుమ చూస్తూ, సీతమ్మ తల్లి బాధను నేను ఎలా తీర్చగలను? సంస్కృతంలో మాట్లాడాననుకో, ఈ కోతేమిటి సంస్కృతంలో మాట్లాడుతుంది అంటే ఇది రావణుని మాయ అయి ఉంటుంది అని అనుకుంటుంది. మరి నా కోతి భాషలో మాట్లాడితేనేమో సీతమ్మకు అర్థం కాదాయే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించింది. తర్వాత రామచరిత్ర చెబితే సీతమ్మ నన్ను నమ్ముతుంది అని అనుకుని హనుమ రామచరిత్ర చెప్పడం ప్రారంభించాడు. అయోధ్య నగరానికి చక్రవర్తి దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేసి దాని ఫలితంగా 4 పుత్రులను పొందారు. వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. కైకమ్మ కోరిక మేర తండ్రి మాట కోసము శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరారు. ఆయనతో పాటు సీతమ్మ లక్ష్మణ స్వామి కూడా వెళ్ళారు. అక్కడ ఈ రావణాసురుడు మాయ చేసి శ్రీరామచంద్రుడు పక్కకి వెళ్ళినప్పుడు సీతమ్మను అపహరించుకొని వచ్చాడు. అది తెలుసుకున్న రామలక్ష్మణులు సీతమ్మ జాడ కోసం వెతుకుతూ సుగ్రీవుణ్ణి కలిశారు. ఆయనతో స్నేహం చేశారు. సీతమ్మ జాడ కోసం సుగ్రీవుడు వానరసేనలను నలుదిక్కులకు పంపించాడు. అందులో చిన్న వానరుడనైన
హనుమ అనే నేను ఈ లంకానగరానికి వచ్చాను. ఈ లంకానగరిలో సీతమ్మను గాంచాను అని హనుమ సీతమ్మకు రామచరిత్ర అంతా కూడా టకా 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 చెప్పేసి చేతులు జోడించి సీతమ్మ ముందు నిల్చున్నాడు. అదంతా వినగానే, ఆ రాముని కథంతా వినగానే మన సీతమ్మలో ఎక్కడు లేని ధైర్యం అనేది వచ్చేసిందండి. హనుమతో సీతమ్మ మాట్లాడడం ప్రారంభించింది. మరి హనుమ మాటలు విన్న సీతమ్మ హనుమతో ఏం మాట్లాడింది, ఏమేం అడిగింది, హనుమ ఏం చెప్పారు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అందరం శ్రీమద్ రామాయణం, మహాభారతం, భాగవత ఇత్యాది గ్రంథాలను శ్రవణం చేసి పఠించి మన జీవితాలను మార్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.